అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 43వ వచనం నుంచి 47వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 43 నుంచి 47 వచనాలు మార్చి చదువుకుందాం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. నలభై 47వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో సహాయపడినందుకు స్తుతిస్తుంటున్నాం. కొద్ది సమయం నీ వాక్యాన్ని వినాలని ఆశిస్తుండగా చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడుతురండి. మీరు మాట్లాడే దేవుడవు, మీ మెల్లనైన స్వరాన్ని వినగలిగే చెవులు మాకు దయచేయమని నీ దాసుడు బలహీనుడు సిలువ చాటున మరుగుపరచండి. నీ నామ మహిమార్థమే నీ దాసును వాడుకొనమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము అపోస్తలుల కార్యములు ధ్యానిస్తున్నాం. పోయిన వారము 2వ అధ్యాయము 37వ వచనము నుంచి 42వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు 43వ వచనము నుంచి చివరి వరకు ఉన్న భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 43వ వచనం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. 43వ వచనములో అప్పుడు ప్రతి వానికి ఏం కలిగింది? భయము కలిగెను. అప్పుడు అంటే ఎప్పుడు? పై వచనములో వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని చదువుతాం. పేతురు యొక్క ప్రసంగం విని ఎవరైతే యేసు ప్రభువుని నమ్మి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని సంఘములో చేర్చబడ్డారో వారు 4 విషయాల్లో వాళ్ళు ఎడతెగకుండా ఉన్నారు. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఎప్పుడైతే వాళ్ళందరూ కలిసి ఆ విధంగా ఆత్మీయంగా ఎదుగుతున్నారో 43వ వచనములో అప్పుడు ప్రతి వానికి ఏం కలిగింది? భయం కలిగింది. మన జీవితంలో కూడా యేసు ప్రభువుని నమ్మి రక్షించబడి ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు మనల్ని చూసినప్పుడు కూడా మనుషులకు ఏం కలుగుద్ది? భయం కలుగుద్ది. చూడండి, ఆదికాండము 35వ అధ్యాయం. ఆదికాండము 35వ అధ్యాయము 5వ వచనం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను ఏం చేయలేదు? తరమలేదు. యాకోబు కుటుంబస్తులు ప్రయాణమైపోచుండగా
చుట్టూ ఉన్న పట్టణముల మీద పట్టణంలో వారికి ఏం కలిగిందంటే భయం. ఎందుకు? వాళ్ళు ఏం చేశారంటే బేతేలుకి వెళ్తున్నప్పుడు వెళ్ళకముందు ఏం చేశారు? వాళ్ళను వాళ్ళు శుచిపరుచుకున్నారు, వాళ్ళను వాళ్ళు పవిత్రపరుచుకొని ఆ తర్వాత దేవుని మందిరానికి వెళ్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళను వాళ్ళు పరిశుద్ధపరుచుకొని దేవుని మందిరానికి వెళ్తున్నారో చుట్టూ ఉన్న పట్టణంలో వారికి ఏం కలిగింది? భయం కలిగింది. కానీ ఈరోజు మనం దేవుని మందిరానికి పోతే మనల్ని చూస్తే ఎవరికి భయం లేదు. ఎందుకు? వాళ్ళలాగా మనం పరిశుద్ధంగా పోవడం లేదు. మందిరానికి వస్తున్నాం పోతున్నాం కానీ మనలో పవిత్రత కనబడడం లేదు. మనుషులు మనల్ని చూసినప్పుడు మనలో దేవుని యొక్క పరిశుద్ధత కనపడినప్పుడు మనుషులు భయపడతారు. ఎందుకు? వీళ్ళని ఏమన్నంటే వీళ్ళ దేవుడు మాకేమైనా చేస్తాడేమో ఆ భయం ఉంటుంది. బైబిల్లో చూడండి, అబ్రహామును చూసి రాజులే భయపడినారు. బైబిల్లో అబీమెలెకు రాజు అన్నాడు, ఏమయ్యా ఈమె నీ చెల్లెలని నాకెందుకు చెప్పినావు, భార్యను ఎందుకు చెప్పలేదు? ఓయమ్మ, మేమేమైనా చేసింటే మాకు ఎంత ప్రమాదం జరిగేది అని భయపడినారు వాళ్ళు. ఇస్సాకు కూడా రెబెక్కను ఏం చేశాడు? చెల్లెలని చెప్పమని చెల్లెలని చెప్తే అబీమెలెకు పిలిచి చెప్తాడు, ఏమని, నువ్వెందుకు ఇట్లా చేశావు, మా మీదకి పెద్ద మహాపాతకం తెచ్చేటోడివే అని వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే మీరు దేవుని జనాంగం. ఇంకా ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు దగ్గరికి వచ్చి అంటారు, ఏమని, అహీమెలెకు ఫీకోలు సేనాధిపతి వచ్చి దేవుడు నీతో ఉండడం మేము చూశాము, కాబట్టి నువ్వు మాకు ఏం కీడు చేయనని ప్రమాణం చేయమంటారు. ఎందుకు? ఒక రాజు వచ్చి సాధారణమైన వ్యక్తి ఇస్సాకుతో పరాయి దేశంలో అక్కడ ఉన్నాడు, ఆ వ్యక్తితో అంటాడు మాకు కీడు చేయనని ప్రమాణం చేయమంటారు. ఎందుకు? వాళ్ళకు భయం ఉంది. దేవుడు వాళ్ళతో ఉండడం వాళ్ళు గమనించున్నారు. అందుకనే మనం ఎప్పుడైతే పవిత్రంగా జీవిస్తామో అప్పుడు మనుషులు దేవుడు మనతో ఉండడం గమనిస్తారు. దేవుడు ఎప్పుడైతే మనతో ఉండడం మనుషులు గమనిస్తారో మనను ఏదైనా చేయడానికి వాళ్ళు కొంత భయపడతారు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యొర్దానుకు పడమటి దిక్కుననున్న అమోరీయుల రాజులందరూ సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఎవరి భయం అంటే? ఇశ్రాయేలు భయము చేత వారికి ఇక ధైర్యమేమీ లేకపోయాను. చివరిలో చదువుతాం, ఇశ్రాయేలు భయము చేత. ఇశ్రాయేలు ప్రజలు కనానుకు వస్తున్నప్పుడు కనాన్లో ఉండేవారికి ఏం పడుతుంది? భయం పట్టుకుంది. ఎందుకు? మీరు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ దేవుడు చెప్తాడు, ఏమని, రేపు దేవుడు మీ మధ్య ఏం చేయబోతున్నాడు? అద్భుతం చేయబోతున్నాడు, కనుక మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి, పరిశుద్ధపరుచుకోమని చెప్పినాడు. దేవుడు చెప్పినట్లే ఇశ్రాయేలు ప్రజలు తమను తాము ఏం చేసుకున్నారు? పరిశుద్ధపరుచుకున్నారు. ఆ తర్వాత యాజకులు మందసాన్ని ఎత్తుకుని ఏం చేశారు? యొర్దాను నదిలో పాదాలు పెట్టగానే యొర్దాను ఏమైపోయింది? పాయలుగా నిలిచిపోయింది. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధపరుచుకొని యొర్దాను నది దాటి యువతలకు వచ్చిన సంగతి కనానులో ఉన్న రాజులు, ఆ ప్రజలు విని వాళ్ళకి ఏం చేసిందంటే భయం వేసింది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈ యొర్దాను ఇంత గట్లు పొర్లి పారుతుంటే ఎట్లా అయిపోయింది? అందుకే దేవుని ప్రజలతో దేవుడు ఉన్నాడని అన్యజనులు గమనించినప్పుడు అన్యజనులకు ఏమేస్తుంది? భయం వేస్తుంది. అందుకనే ఆది సంఘము ప్రభువుని నమ్మిన తర్వాత వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టారు, పవిత్రంగా జీవిస్తున్నారు.
అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె, ప్రార్థన ఈ విషయాలు ఎడతెగకుండా పవిత్రంగా జీవిస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రతి వానికి ఏమేసింది? భయం వేసింది. చూడండి, నిర్గమకాండంలో దేవుడు ముందే వాగ్దానం చేశాడు. దేవుని పిల్లలు దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు చుట్టూన్న వారికి ఏం పుట్టిస్తాడంట? భయం. చూడండి, 23వ అధ్యాయం, నిర్గమకాండము 23వ అధ్యాయం 27వ వచనం. దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, నన్ను బట్టి మనుషులు చాలు జనులు నన్ను బట్టి నీకేమవుతారు? భయపడిపోతారు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పిన మాట అది. ఎప్పుడైతే దేవుని మాట దేవుని ప్రజలు విని దేవుని కొరకు జీవిస్తుంటారో అప్పుడు దేవుని ప్రజలను బట్టి అందరు ఏమవుతారు? భయపడిపోతారు. కాబట్టి ఆది సంఘము దేవుని కొరకు దేవునితో సావాసం కలిగి జీవిస్తున్నప్పుడు ప్రతి వానికి ఏం వేసిందంటే భయం కలిగింది. తర్వాత 43వ వచనం తక్కిన భాగంలో అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. ఆది అపోస్తలుల ద్వారా ఏం జరిగిందంటే మహత్కార్యాలు, సూచక క్రియలు జరిగాయి. ఎంత గొప్ప మహత్కార్యములు అంటే 3వ అధ్యాయానికి వచ్చేసరికి శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టింది మొదలుకొని కుంటోడంట. పేతురు, యోహాన్లు ప్రార్థనకి ఎక్కి వెళ్ళొచ్చుండగా వాడు అందరిని అడిగినట్లే వాళ్ళని కూడా అయ్యా అయ్యా అని అడిగితే అప్పుడు పేతురు అన్నాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, యేసుక్రీస్తు నామములో నువ్వు లేయి అనేసరికి ఏమొచ్చినాయి? కాళ్ళు వచ్చినాయి. ఎంత మహత్కార్యం జరిగిందో చూడండి. ఈ రోజుల్లో మేము మహత్కార్యాలు చేస్తామంటారు. ఎట్లా చేస్తారు? నువ్వు వారం రోజులు రావాలి మా కాడికి, వారానికి తగ్గకపోతే 40 రోజులు రావాలంటారు, 40కి తగ్గకపోతే నీకు విశ్వాసం లేదంటారు. నాకు చేత కదని చెప్పరాదు. ఎందుకు ఈ బాధ? ఈ రోజుల్లో అద్భుతాలు, మహత్కార్యాలు అన్నీ ఫేకే మొత్తం. అందుకనే ఆ దినాల్లో అపోస్తులు చేసిన అద్భుతాలు, సూచక్రియలు అవి 1 రోజు రా, 2 రోజులు రా, 3 రోజులు రా తిప్పుకునేవి కాదు. చిటికలో అయిపోయినాయి పనులన్నీ. 3వ అధ్యాయంలో ఆ కొంచెన్ని ఒక్క చిటికలో లేపి నడిపించినారు. 4వ అధ్యాయంలో ఆ సంఘం ఏకమై ప్రార్థిస్తే కింద ఏమైంది? భూమి కదిలింది, భూకంపం వచ్చింది. ఎంత గొప్ప మహత్కార్యాలు జరిగినాయి. 5వ అధ్యాయానికి వెళ్ళేసరికి అపోస్తలుని చెరసాల్లో పెడితే తలుపులు వేసినట్టే ఉన్నాయి. వాళ్ళు బయటకు వచ్చి తిరుగుతున్నారు. వాళ్ళకి ఆశ్చర్యం, అక్కడ జైలు వేసింది వీళ్ళ కదా? డౌట్ వచ్చింది. ఎంత మహత్కార్యం ఎవరు చేస్తారు? ఈ రోజుల్లో జరుగుతున్నాయా? మేము అద్భుతాలు చేస్తామని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. చెప్పండి, ఇట్లా వాడిని జైలు వేయండి, బయట తిరగమన్నట్టు తాళం చేయకుండా. ఇవన్నీ మోసం. ఈరోజు జరిగే అద్భుతాలు, మహత్కార్యాలన్నీ మోసమే. యేసు పేరట చేసే మోసాలు ఇవన్నీ. ఆనాడు అపోస్తలుల ద్వారా జరిగిన అద్భుతాలు ప్రియులారా, అవి నిజమైన అద్భుతాలు. అవి ఫేక్ కాదు. అందుకే గుర్తుపెట్టుకోవాలి. నేను పోయిన వారం చెప్పాను మీకు, నిజమైన అపోస్తలులు ఉన్నారు, దొంగ అపోస్తలులు ఉన్నారు. మీకు వచనాలు కూడా చదివించాను. అందుకనే యేసు ప్రభు అపోస్తలులను ఎన్నుకొని ఆయన సువార్త కొరకు వాళ్ళని పంపిస్తే సాతానుడు కూడా ఏం చేశాడు? యేసు ప్రభు ఏది చేస్తాడో వాడు కూడా అది చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. దొంగ అపోస్తలులను పంపిస్తాడు. యేసు ప్రభు నా గురించి ప్రకటించమంటే వాడు కూడా ఏమంటాడు? ఫేక్ యేసును ప్రకటించమంటాడు. యేసు కానీ యేసు, పోయిన వారం చదివించాను, పోయిన వీడియోలో చూస్తే మీకు అర్థమైద్ది. యేసు కానీ యేసు, ఆత్మ కానీ ఆత్మ, సువార్త కానీ సువార్త. వాళ్ళు ప్రకటించి ప్రజల్ని ఏం చేస్తారు? మోసం చేస్తారు. అందుకనే అట్లాగే అపోస్తలుల ద్వారా అద్భుతాలు దేవుడు జరిగిస్తే సాతాను కూడా అబద్ధ ప్రవక్తల ద్వారా ఏం జరిగిస్తాడు? అద్భుతాలు జరిగిస్తాడు. చూడండి, మీకు కొన్ని వచనాలు చదివిస్తే మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం
15వ వచనం చదవండి. 15వ వచనం నుంచి ఏం చెప్తున్నాడు యేసుప్రభు అంటే కొండ మీద ప్రసంగంలో అబద్ధ ప్రవక్తలను గురించి ఎట్లుండాలి, జాగ్రత్త అని చెప్పి. ఇప్పుడు 22 చదవండి. ఆ దినమందు ఈ అనేకులు ఎవరు? అబద్ధ ప్రవక్తలు. మీరు గుర్తుపెట్టుకో, అందుకే 15వ వచనం చదివించేది. 15వ వచనం నుంచి అబద్ధ ప్రవక్తలను గురించి యేసుప్రభు చెప్తూ ఆ దినమున ఎంతమంది వస్తారు? అబద్ధ ప్రవక్తలు కొద్దిమంది కాదు, గుర్తుపెట్టుకోండి. అనేక అబద్ధ ప్రవక్తలు ఆ దినాన్ని వచ్చేయమంటారు. వాళ్ళు ఎవరి పేరు చెప్పరు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి పేరు చెప్తారు? వాళ్ళు కూడా ప్రభు పేరే. వాళ్ళు ప్రభువా ప్రభువా అంటారంట. మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా? ఈ మాటలు మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. అబద్ధ ప్రవక్తలు కూడా ఎవరు నామం ఉపయోగించుకుంటారు? యేసునామమే. మొన్న ఆయన చెప్తున్నాడు, ఏం చేస్తే నీకు ఎందుకయ్యా, యేసునామేగా చెప్పేది అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసునామం చెప్పిన ప్రతి వాడు కూడా నిజమైన దైవ సేవకుడు కాదు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు పచ్చి అబద్ధికులని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ప్రభువా ప్రభు అంటాడు, కానీ ప్రభు చిత్తానుసారంగా చేరంటే ఈ అబద్ధ బోధకులు. కాబట్టి ప్రభు చిత్తాన్ని చేసేవాడే, ప్రభు ఆలోచనను చేసేవాడే ప్రభు యొక్క దాసుడు. అందుకనే అంత్య దినాల్లో ప్రియులారా, చివరి దినాల్లో యేసుప్రభు అన్నాడు ఏమని? నా నామమున అనేక, ఆ మాట గుర్తుపెట్టుకుని నేను చాలాసార్లు చెప్తాను ఆ మాట. అబద్ధ ప్రవక్తలు చివరి దినాలు కొద్దిమంది కాదు, యేసుప్రభు అన్నాడు అనేక అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు అన్నాడు. ఇప్పుడు లోకం నిండా అబద్ధ ప్రవక్తలే. నిజమైన బోధకులు ఎవరో, అబద్ధ బోధకుడు ఎవడో గమనించడం క్రైస్తవులకి కష్టమైపోయింది. అలాంటి దినాల్లో మనం ఉండాము. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఈ అబద్ధ బోధకులు కూడా ఏం చేస్తారు? యేసునామమున ప్రవచిస్తారు, యేసునామమున దయాలు వెళ్ళగొడతారు. గుర్తుపెట్టుకోండి, దయాలు వెళ్ళగొట్టినంత మాత్రాన నిజమైన సేవకుడు అనుకోకూడదు. దయాలు వెళ్ళగొచ్చి అబద్ధ సాతాను సంబంధిగా జీవించే అవకాశం ఉంది. మీకు ఇస్కరియోతు యోధ గుర్తు చేసుకోవాలి. మీరు యేసుప్రభు శిష్యుడిగానే ఉన్నాడు, కానీ ఎవరు ఏజెంట్గా పనిచేశాడు? సాతాను. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం చదవండి, ఆ మాట చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము చివరి వచనాలు ఉంటుంది. ఆ మాట చూడండి. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధ 12 మందిలో ఒకడై ఉంది. ఆ మాట కాదు, ఇంకొక మాట, సాతాను అనే మాట పైన 70వ వచనం. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు ఇస్కరియోతు యూద ఎవరంటే సాతాను. సాతాను పక్షంగా యేసు పేరు చెప్పుకుంటే యోధ ఎవరి పక్షంగా పనిచేశాడు? సాతాను పక్షంగా పనిచేశాడు. మరి యోధ అద్భుతాలు చేయలేదా? దయాలు నిలగొట్టలేదా? అందుకే గుర్తుపెట్టుకోవాలి, వాక్యం సరిగా మనము అర్థం చేసుకోకపోతే ఈ చివరి దినాలు మోసపోయే ప్రమాదం ఉంది. సాతాను కూడా శక్తులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మోసే ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఫరో కూడా ఏం చేశాడు చెప్పండి? మంత్రగాలను పిలిపించినాడు. అందుకే బైబిల్ బాగా మనం అర్థం చేసుకోవాలి. మోసే ఏం చేశాడు? కర్రను కింద పడేస్తే ఏమైంది? పామైంది. ఎవరి శక్తితో? దేవుని శక్తితో. మంత్రగాలు కూడా కర్రలు తెచ్చి ఏం చేశారు? పాములు చేశారు. ఎవరి శక్తితో? సాధారణ కూడా శక్తి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఒక వచనం చదవండి, మీకు అర్థమైద్ది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక
వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన శోచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును చివరిలో మాట ఏముంది? సాతాను కనపరచు బలం అంటే అర్థం ఏంటి? సాతానుకు కూడా ఏముంది? బలం ఉంది. గుర్తుపెట్టుకోండి. మీరు సాతానుడు బలహీనుడు అనుకోకండి. ఇంకొక ఆశ్చర్యమైన విషయం చెప్పమంటారా? యేసు ప్రభుకి అద్భుతాలు చూపించండి. తెలుసా బైబిల్లో? యేసు క్రీస్తును యెరూషలేము దేవాలయం పైకి తీసుకుపోవడం ఆశ్చర్యం కాదా? ఆ ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి ఒక్క సెకండ్లో ఏం చూపించాడు? లోకరాజ్యాల మహిమ. ఆశ్చర్యం కాదా? ఇప్పుడు మనలను ఒక స్థలాన్ని తీసుకెళ్ళి ప్రపంచంలో జరిగేదంతా చూపించినట్టు ఏంటి? ఆశ్చర్యం అండి అది. సాధారణుడు ఆశ్చర్యాలు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. యేసుకే మోసగించి మొక్కించుకోవాలని అద్భుతం చేసి చూపించాడంటే నీకెంత? మనల్ని మోసం చేయడానికి ఏమేం చేస్తాడు? ప్రకటన గ్రంథానికి రండి. 13వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము. 13వ అధ్యాయము 11వ వచనం చదవండి ముందు. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము, చాలే అమ్మ, ఏమొచ్చిందంటే భూమిలో నుంచి క్రూర మృగం వచ్చింది అని యోహాను చెప్తున్నాడు. ఎవరి క్రూర మృగం అంటే అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్తలందరికీ చిట్ట చివరిగా మెయిన్ వ్యక్తి వస్తాడు ఒకడు. చిట్ట చివరి దినాల్లో క్రూర మృగం అనే అబద్ధ ప్రవక్త వస్తాడు. వాడు వచ్చి ఏం చేస్తాడు? చూడండి 13వ వచనం. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చున్నట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ఏం చేస్తుందంట ఈ అబద్ధ ప్రవక్త? ఆకాశము నుంచి ఏం కురిపిస్తుందంట? అగ్ని కురిపిస్తుందంట. అంతేకాదు, మామూలు సూచక్రియలు కాదు, బైబిల్లో గొప్ప సూచనలు అన్నది అని దేవుడు రాయించాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సాతానుడు కూడా మనం ఆశ్చర్యపడేంత అద్భుత కార్యాలు జరిగిస్తాడు. జరిగించి ఏం చేస్తాడు? 14వ వచనం చివరిలో చూడండి. తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను సాతానుడు అబద్ధ ప్రవక్త వాడేం చేస్తాడంటే అంత్య దినాల్లో ముగ్గురు ఉంటారు. యేసు అంటే దేవుడు త్రిత్వం ఎట్లానో ప్రకటన గ్రంథంలో కూడా సాతాను కూడా త్రిత్వమే అని ప్రకటన గ్రంథం చెప్తుంది. ఒకటి ఘట సర్పము, రెండో క్రూర మృగము, మూడోది అబద్ధ ప్రవక్త. ముగ్గురు ప్రకటన గ్రంథంలో కనపడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏమని చెప్పుకుంటాడో ఒరిజినల్ దేవుడైతే సాతాను ఎవరండి? డూప్లికేట్ అన్నమాట. అందుకే యేసుప్రభు వెలుగు అంటే వీడు వెలుగుదూత అని చెప్తాడు. వెలుగుదూత అని చెప్పడు కానీ వేషం వేసుకుంటాడు అంతే. అందుకే సాతాను దేవుణ్ణి కాపీ కొడతాడు. బైబిల్లో దేవుడు త్రిత్వమైన దేవుడని బయలుపరుచుకుంటే ప్రకటన గ్రంథం చివరికి వచ్చేసరికి వాడు త్రిత్వముగా కనపడతాడు ప్రకటన గ్రంథంలో. అందుకనే మహాఘట సర్పం 12వ అధ్యాయంలో సాతాను అపవాది అని చదువుతాం అక్కడ. తర్వాత 13వ అధ్యాయంలో ఇద్దరు కనపడతారు. సముద్రంలోని వచ్చే క్రూర మృగము, భూమిలో నుంచి వచ్చే క్రూర మృగము. సముద్రంలోంచి వచ్చిన వాడేమో ఎవరండి? వాడు క్రీస్తు విరోధి. మీకు ఒక మాట చదివిస్తాను చూడండి. 20వ అధ్యాయము, ప్రకటన 20వ అధ్యాయం. ఈ ముగ్గురు కనపడతారు అక్కడ. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ఎన్నో వచనం ముగ్గురు ఉంటారు చూడండి. 20వ వచనం చదవండి. అప్పుడు ఆ మృగమును 19వ అధ్యాయం 20వ వచనం 19-20. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఈ మాట మృగము అన్నాడు, అబద్ధ ప్రవక్త అన్నాడు. తర్వాత చదవండి. పట్టబడి ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు. వారిద్దరిని ఎక్కడేసాడంట? ఇక్కడ ఇద్దరు కనపడతారు. క్రూర మృగము, అబద్ధ ప్రవక్త.
తర్వాత మనకు ఏం కనపడుతుంది? 20వ అధ్యాయానికి వచ్చేసరికి ఘట సర్పము 2వ వచనంలో, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అనే మాట. కాబట్టి ఘట సర్పం అనే సాతాను ఉన్నాడు, క్రూర మృగం అనే క్రీస్తు విరోధి ఉన్నాడు, వీళ్ళిద్దరికి సహకరించే అబద్ధ ప్రవక్త. అందుకే సాతాను కూడా త్రిత్వమే. ఈ అబద్ధ ప్రవక్త చివరిలో వచ్చి ఏం చెప్తాడు? ఏం చేస్తాడంటే క్రీస్తుని ప్రజెంట్ చేయడు. వాడు ఎవరిని ప్రజెంట్ చేస్తాడంట? క్రీస్తు విరోధి, ఈడే మీకు మెస్సియా అని చెప్తాడు. కనుక అంత్య దినాల్లో అబద్ధ ప్రవక్త వచ్చి ఆకాశం నుంచి అగ్ని కురిపించి గొప్ప సూచనలు చేస్తాడు. సాతాను కూడా బలం ఉంది, వాడు కూడా అద్భుతాలు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. మీరు అద్భుతాలు చూసి వాళ్ళు వెనకపోతే చివరికి అడిగిపోతారు, వాళ్ళు నరకానికి పోతారు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువా నీ నామమున దయ్యాలను నెలగొచ్చాం, ప్రవచించాం, అనేక గొప్ప కార్యాలు చేశామంటే అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరెవరు నాకు తెలియదు. ఏమన్నాడు? ఆక్రమం చేయవారి నా దగ్గర నుంచి పొండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నా దగ్గర నుంచి పొండి అంటే నరకానికి పోండి అని. అబద్ధ ప్రవక్తలంతా నరకానికి పోతారు. గుర్తుపెట్టుకోండి. మీరు వాళ్ళని కనుక ఫాలో అవుతే కనుక చివరికి మీరు కూడా నరకానికి పోతారు. గుర్తుపెట్టుకోండి. అందుకే చివరి దినాల్లో వాక్యాన్ని బాగా మనం ఎరిగి ఉండాలి. దేవుని వాక్యం ఎరగకపోతే మోసపోయే ప్రమాదం. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, సర్పం అవను మోసపరిచినట్లు మిమ్మల్ని కూడా మోసం చేస్తుందేమో నేను భయపడుతున్నాను. పౌలే భయపడుతున్నాడంట. అందుకనే చివరి దినాల్లో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మొదటి మాట ఏం చూసాము? ఆది సంఘము దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు ప్రతి వానికి ఏం కలిగింది? భయం కలిగింది. రెండవది అపోస్తలుల ద్వారా దేవుడు ఏం చేశాడు? మహత్కార్యాలు సూచక్రియలు జరిగించాడు. దేవుడు తన ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అట్లాగే మనుషులను మోసం చేయడానికి సాతాను కూడా ఫేక్ అద్భుతాలు చేస్తాడు. అందుకే చివరి దినాలు జాగ్రత్తగా ఉండాలి. ఇది రెండవది. మూడవది 44వ వచనం, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా వంచుకొనిరి. విశ్వసించిన వారందరూ ఎట్లున్నారు? ఏకముగా నెమ్మటి ఏం చెప్తుంది? ఐక్యత. ఆది సంఘములు ఏముంది చెప్పండి? ఐక్యత ఉంది. ఆది సంఘము ఒకటిగా ఉంది. అపోస్తలుల కార్యంలో మనం చదువుతున్నప్పుడు వారు ఏకముగా ఏక మనసుతో వారు ఏక మనసు కలిగి అనే పదాలు చూస్తాం. ఆది సంఘం కిందన వచనాలు చూస్తాం 46లో వారేక మనస్కులై అని చదువుతాం. ఆది సంఘములు ఏముందంటే ఐక్యత ఉంది. వాళ్ళందరూ ఒకటిగానే ఉన్నారు. మీరు చూడండి, మొదటి అధ్యాయంలో ఎంతమంది ఆ మేడగదులు ఉన్నారు? 120 మంది. వారు ఏక మనసుతో ఏం చేశారు? ప్రార్థన చేశారు. రెండో అధ్యాయానికి వచ్చేసరికి 3000 మంది రక్షించబడ్డారు. 3120 3120 మంది వీళ్ళందరూ ఎట్లున్నారు? ఏకంగా ఉన్నారు. నాలుగో అధ్యాయానికి వచ్చేసరికి 5000 మంది ఇంచుమించు అన్నాడు. 5000 ఈ 3000 8000 120 మంది ఎట్లున్నారు? ఏకమనసుతో ఉన్నారు. ప్రియులారా, దేవుని పిల్లల మధ్య ఐక్యత ఎప్పుడు ఉంటుందో అప్పుడు దేవుడు వాళ్ళ మధ్యలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే దావీదు 133వ కీర్తన, ఆ కీర్తన అంతా ఏం చెప్తుంది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. యేసు ప్రభు కూడా చివరికి చేసిన ప్రార్థన ఏంటి చూడండి. 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 కలిసి ఉన్నాయి చూడండి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును మీరు యేసుని నమ్మినట్టు మీ బ్రతుకుల ద్వారా చూపించండి, మేము క్రీస్తుని నమ్ముతామనే కాడికి వచ్చింది కథ. కానీ
క్రైస్తవులు సీమ కొట్టినంత రోషం పౌరుషం లేదు. నేను యేసు ప్రభువుని నమ్మినట్టు నా బ్రతుకు ద్వారా నేను చూపించాలి. వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆ రోషముతో ప్రభు కొరకు జీవించడానికి ఒక తీర్మానం చేసుకోవడం లేదు. మనమందరం ఒకటిగా ఉంటే ప్రియులారా, లోకమంతా యేసుని తెలుసుకుంటుంది. లోకము క్రీస్తుని నమ్ముతుంది. కానీ ఈనాడు సంఘాల్లో విభజనలు, భేదాలు, కోర్టు కేసులు ఎక్కువ క్రైస్తవులే ఉంటున్నాయంట. మన సర్వేలో తేలిందే. కేసులకు పోయేటోళ్ళంతా మనోళ్ళేనంటే ఎక్కువ కేసులు. ఒక ఆయన అంటున్నాడు, ఏమయ్యా మీరు యేసు ప్రభు నమ్ముకొని చర్చికి పోయి కూడా మీకు కూడా మేము న్యాయం చేయాలంటే మేము ఎట్ట చేయాలా? ఎంత సిగ్గుండాలి మనకు. యేసు నమ్మిన మనమే లోకానికి తీర్పు తీరుస్తామని కొరింథీ పత్రికలు పౌలు ఏమన్నాడు? మీరు దేవదూతలకు ఏం చేస్తారంట? తీర్పు తీర్చేవాళ్ళు. కానీ మీరే లోకంలోకి వెళ్ళి ఏం చేస్తారు? అయ్యా మా బతుకులు సరిలేవు అయ్యా, మాకు మీరే న్యాయం చెప్పండి అనే సిగ్గుమాలిన జీవితాలు. ఇట్లాంటి క్రైస్తవ లోకాన్ని చూసి లోకం ఎప్పుడు మారుతుంది ఆలోచించండి. అందుకనే ప్రియులారా, మన మధ్యలో ఐక్యత ఉండాలి. ఐక్యత ఉంటే ప్రియులారా అనేకులు ప్రభుని నమ్ముతారు. చూడండి, ఐక్యతలో ఉండే గొప్పతనం దేవుడు ఒక మాట చెప్పాడు. చూడండి, ఆదికాండం 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యెహోవా, ఇదిగో ఈ పదాలు మీరు గమనించాలి, ఒక్కటే అనే పదాలు. జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు. ఎవరు చెప్పారండి ఈ మాట? అప్పుడు యెహోవా అని ఒక గీత ఉంది. అంటే దేవుడు చెప్తున్న మాట. ఏమని? జనము ఒక్కటే. ఒకటే అంటే అర్థం ఏంటి? ఐక్యత. అందరూ ఒకటిగానే ఉన్నారు. వాళ్ళ భాష కూడా ఒకటే. వాళ్ళందరూ ఒకటిగా ఉన్నారు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలసి ఏ పనైనా చేయకుండా. అంటే దేవుడే చెప్తున్నాడు. ఐక్యతలో ఉండే బలం ఎట్లాంటిదంటే, దేవుని పిల్లలు ఐక్యంగా ఉంటేనంట దేవుడే చెప్తున్నాడు, వాళ్ళు ఒక పని ఆరంభిస్తే ఇంకా చేయలేదంటే ఏది లేదంట. దేవుడే చెప్పినాడు. దేవుని పిల్లలు ఐక్యంగా ఉంటే ఈ లోకంలో చేయలేనిది మన ముందు ఏది ఉండదు. కానీ సాధారణ ఏం చేస్తాడు తెలుసా? వీళ్ళందరూ ఐక్యంగా ఉంటే దేవుని కొరకు ఏమేం చేస్తారని చెప్పి దేవుని పిల్లల మధ్య ఏం చేస్తాడు? ఐక్యతను పాడు చేసే ప్రయత్నం చేస్తాడు. అందుకనే ఎఫెసీ పత్రిక 4:1 అంటాడు పౌలు, అందరికీ మనం సాయం చేయలేకపోయినా కొందరికైనా మనం సాయం చేయాలి. ఆది సంఘములు ఏముందంటే, ఉన్నవాళ్ళు చరస్థిరాస్తులన్నీ పేదలకి లేని వాళ్ళకి పంచిపెట్టారు. దేవుని పిల్లమైన మనము ఎట్లా ఉండాలంటే ఇతరులకి పంచిపెట్టేవారంగా, సహాయం చేసేవారంగా ఉండాలి. ఎందుకంటే చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతలు 19వ అధ్యాయం 17వ వచనం, బీదలను కనికరించేవాడు యెహోవాకు ఏమిచ్చేవాడు? అప్పించేవాడు. చాలు. పేదలకి మనం సాయం చేస్తే, ఏదైనా ఇస్తే ఎవరికి ఇచ్చినట్లంట? యెహోవాకి ఇచ్చినట్లంట. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కుడి చేతి వైపున గొర్రెలు ఉన్నాయి, ఎడమ చేతి వైపున మేకలు ఉన్నాయి. వాళ్ళతో అంటాడు, ఏమని? కుడి వైపున ఉన్న వారితో ఏమంటాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు లేరా అని చెబుతూ మాట అంటాడు. కింద కొన్ని మాటలు ఏమంటాడు? నేను ఆకలికి వస్తే మీరు ఆహారం ఇచ్చారు, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చారు, నేను హాస్పిటల్లో ఉంటే చూడవచ్చారు అని చెప్తుంటే వాళ్ళు అంటారంట, ఇవన్నీ మేము ఎప్పుడూ నీకు చేశాము. అప్పుడు ప్రభు అన్నాడు, రాజు ఏమన్నాడు? అల్పులైన ఈయన సహోదరులు ఒకరికి చేశారు కనుక నాకు చేసినట్టు. పేదలకి మనం సాయం చేస్తే మన ప్రభువుకు సాయం చేసినట్టే. ప్రభువుకు చేస్తే ప్రభు రుణపడి ఉంటాడండి, తప్పకుండా ఆయన రుణాన్ని తీర్చుకుంటాడు.
అందుకనే పౌలు అంటాడు చూడండి, గలతీలకు రాసిన పత్రిక, త్వరగా చదవడం ముగిద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. మనము మేలు చేయడం అంటే విసుకకి చెబుతాము, మనం అలయక మేలు చేసేదిమే అని తగిన కాలం మందు పంట కోతము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను ఎవరికి మేలు చేయాలంట? అందరికి చేయాలి. విశేషంగా ఎవరికి చేయాలి? విశ్వాస గృహాలకు చేరిన వాళ్ళకి చేయాలంట. చేస్తే తగిన కాలం ఏం కోసుకుంటా? పంటను కోసుకుంటా. మనం చేసే సహాయము విత్తనముతో వచ్చినాడు పౌలు. విత్తేది ఎంత విత్తుతాం చెప్పండి? రైతు విత్తేటప్పుడు భుజాన మోసుకొని పోతాడంట. కోసుకొని పంటను తీసుకునేటప్పుడు పండ్లతో మోసుకొని వస్తాడంట. అట్లాగే మనం చిన్న సహాయం చేస్తే ప్రభు దగ్గర పోయినప్పుడు గొప్ప మేలు పంటను కోసుకుంటాం. అందుకనే పేదలకు సహాయం చేసే మనసు మనకు ఉండాలి. ఆది సంఘంలో 4వదిగా అక్కర కొలది పంచిపెట్టినారు. తర్వాత 5వది, తర్వాత 6వ వచనం, లేకపోతే 47 చదవండి, 46వ వచనం చదవండి. మరియు వారేక మనస్కులై అనుదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారే చాలా. చూడండి, ఇక్కడ ఏక మనసుతో ఉండడమే కాదు, పేదలకి పంచిపెట్టడమే కాదు, 46లో ప్రతి దినము దేవాలయంలో ఆది సంఘం ఏమైంది? తప్పక కూడుకున్నది, తప్పక దేవుని స్తుతించింది. మనం కూడా ప్రతి కూడికకు తప్పకుండా దేవుని మందిరానికి మనము రావాలి. ఒకవేళ రాలేని పరిస్థితులు అంటే అది వేరు, కానీ ఇంటి దగ్గర ఉండి సీరియల్స్ పెట్టుకొని కొంతమంది ఏం చేస్తారంటే కరెక్ట్గా మన ప్రార్థన టైంకి ఏముంటాయి, ఏమో పేర్లు నాకైతే రావు, ఎందుకంటే నేను చూడను కదా. ఏం సీరియల్స్ అవన్నీ ఏదో పేర్లు ఉంటాయి. అబ్బా ప్రార్థన టయానికే ఏం రేపులు, మొగలి రేకుల పేర్లు ఏ ఉంటాయి కదా. బాగా వాటి మీద బాగా అంటే మన వాళ్ళకి వాక్యం కంటే దేని మీద ఎక్కువ మనసు, సీరియల్స్ మీద. లాస్ట్లో అయిపోతుందంటే వీళ్ళు ఎత్తుకొట్టుకుని బాధపడతారు. తరువాయి భాగం మనసు, తరువాయి భాగం మళ్ళీ ఇప్పుడేందుకు, కాస్త వస్తే బాగుండు కదా అని అదొక పిచ్చి. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన టయానికి సీరియల్స్ కాడ కూర్చొని చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇంకేం పని ఉండదు, సాయంత్రం అయితే ఇంటికి తిరగడం ఇదొక అలవాటు. ఇంటికి తిరగడం గుర్తుపెట్టుకోండి. అదేదో మందిరానికి రావడం ఎంత శ్రేష్టం. దావీదు ఏమన్నాడంటే ఒక వరం కోరుకున్నాడు 27వ కీర్తనలో. ఏమంటాడు? నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. ఏంటి ఆ వరం? దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ప్రసన్నతను చూసి ఆయన ధ్యానించి చిరకాలం మందిరంలో ఉండాలి. అది ఆయన కోరిక. కాబట్టి దావీదుకి ఎందుకు అట్లాంటి కోరిక అంటే ఆ సన్నిధి యొక్క విలువేంటో ఆయన ఎరిగినాడు. 16వ కీర్తనలో అంటాడు ఏమని? ఆయన సన్నిధిని ఏమని? సంపూర్ణ సంతోషం. ఈ లోకంలో ఎక్కడ లేని సంతోషం దేవుని సన్నిధిలో ఉంటుంది. అందుకే 84వ కీర్తన కొరా కుమారుడు రాసిన కీర్తన. ఆ కీర్తనలో వాళ్ళు అంటారు 10వ వచనంలో, నీ మందిరములో నివసించు వారు పైన అంటాడు. 4వ వచనంలో 5వ వచనంలో వాళ్ళు ధన్యులని. 10వ వచనానికి వచ్చేసరికి ఒక దినము నీ ఆవరణలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. దేవుని మందిరములో మనము చేరి రావడం అది ఎంతో శ్రేష్టమైన అనుభవం. ఒక సేవకుడు అన్నాడు, ఏమన్నాడంటే కొంతమందికి భూమి మీద దేవుని సన్నిధి అంటే ఇష్టం కాదు, కష్టం. మరి చచ్చిపోతే ఏడుంటాం? మరి ఎక్కడ ఉంటే చచ్చిపోతే
దేవుని ఇక్కడ ఉండలేని వాళ్ళు అక్కడే ఉంటారా? ఆ సేవకుడు ఒక పుస్తకంలోనే ఆయన రాశాడు, నేను చదివాను. ఈ భూమి మీద దేవుని సన్నిధి అంటే కష్టం అనుకునేవాడు చచ్చిపోతే దేవుని సన్నిధిలో నిత్యం ఉండాలి. ఎట్లుంటారు? మనం ఎంత ఫీల్ అయిపోతాము మందిరానికి రాలేదంటే కదా. నన్ను అడిగినాడా, నన్ను అడిగి ఇది ఒక బాధ. ఇక్కడ సస్తే అడిగేవాళ్ళు నరకానికి పోదాం అనుకుంటున్నావా? అనుకుంటే మందిరం మానేయండి. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండాలనుకుంటే కొంతమంది అంటారు, నేను డ్యూటీ వచ్చి చేసి వచ్చినాను అన్న. అంటే డ్యూటీ చేసి ఏమైంది? రోగమైందా? మళ్ళీ ఒకవేళ ఎక్స్ట్రా పని చెప్పారనుకోండి, చేస్తావా లేదా? నేను అలసిపోయినా ఓటీ చేయాలి అంటావా? అన్నావు కదా. రాత్రి 8 గంటలైనా పని చేస్తాను డబ్బుల కోసం, మందిరానికి డబ్బులు రావు. ఎంత సిగ్గుకరం అంటే క్రైస్తవులు వేషధారంతో బతుకుతున్నాం అంతే. నిజం చెప్పుకోవాలంటే మందిరానికి రావడానికి మనం ఇష్టపడడం లేదంటే నువ్వేం విశ్వాసవి? ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం, కొంతమంది ఆదివారాలు కూడా రావడానికి పెద్ద కష్టం. ఆది సంఘం ఎందుకు అంత దేవుని కొరకు నిలబడింది? దేవుడు ఆ సంఘంలో ఆ సంఘం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు ఎందుకు చేశాడంటే ప్రతి దినం తప్పగా మాటలు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కనపడతారు వాళ్ళు? దేవాలయంలో. వాళ్ళకి ఎన్ని పనులున్నా దేవుని మందిరాన్ని వదిలిపెట్టారు. అందుకనే ప్రియులారా, ఆ సంఘం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించున్నాడు. ఈనాడు ఏం చెప్తారంటే, నేను పనికి పోయించిన అలసిపోయినా, నేను అర్జెంటు పనులు ఉంటే ఇంక ఏమేమో సాగులు చెప్తారు. అందుకే మొన్న ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టినాడు, దేవుని మందిరానికి రావాలంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది, రావాలనే మనసు లేకుండా సాగు ఉంటుంది అన్నాడు. నాకు మెసేజ్ పెట్టినాడు ఆయన. ఏమనంటే మందిరానికి రావాలంటే మనకి మనసు ఉంటే ఏమైందంట? సాగు ఉండదంట, మార్గం ఉంటుందంట. రాకూడదు అనుకుంటే సాగు ఉంటుందంట. మనం ఏం చేస్తున్నాం? అన్ని సాగులే చెప్పుకుంటా. యేసు ప్రభు రేపే వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు మరి? బైబిల్ ఏం చెప్తుంది? ఎప్పుడు వస్తాడో తెలియదు అంటుంది కదా. ఒకళ్ళు రేపు తెల్లారుదామని వచ్చాడు అనుకోండి, ఏం చేద్దాం? అప్పుడు కూడా చెప్తాము, అయ్యా రాత్రి అలసిపోయి డ్యూటీ చేశాక. నవ్వుకోవడానికి అది చెప్పేది నేను. నిజం ప్రియులారా, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కదా. అలాంటప్పుడు ఆది సంఘ విశ్వాసులే బైబిల్లో చూడండి, యేసు రేపు వస్తాడేమో అని ఎదురు చూస్తూ బతికినారు. మరి ఈ దినాలు మనం ఎట్లా బతకాలి? ఎప్పుడు యేసు ప్రభు వస్తాడో తెలియదు. అందుకనే మనం ప్రభు కొరకు నమ్మకంగా బతకాలి. ప్రభు కొరకు జీవించకపోతే మాత్రం మనం ప్రభువుని నమ్మి ఒక దినాన్ని ఎంతో సిగ్గుపడాల్సి వస్తుంది ప్రభు దగ్గర. అందుకనే ఆది సంఘం ప్రతి దినం తప్పగా దేవాలయంలో పడుకుంది. తర్వాత వచ్చిన చదవండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చుండరి. చాలా కొద్దిగా ఆహారం అంటే ఏ ఆహారము? 46వ వచనంలో ప్రతిదినం దేవాలయం తప్పక కూడుకొనొచ్చు. ఏంటంటే ఏం పిలిచారు? రొట్టె పిలిచారని ఉంది. 47లో ఆహారం పుచ్చుకొని అని ఉంది. అంటే ఏ ఆహారం అంటే రొట్టె అనే ఆహారం. ఎట్లా పుచ్చుకున్నారు? ఆనందముతో నిష్కపటమైన హృదయముతో. బల తీసుకునేటప్పుడు మన హృదయంలో ఏముండాలి? ఒకటి ఆనందం ఉండాలి. కొంతమంది హృదయాలు ఎట్లుంటాయంటే స్కానింగ్ తీసే మిషన్లు ఉంటే బాగుంటుంది. హృదయాలు స్కానింగ్ తీసే మిషన్లు ఉంటే బల తీసుకునేటప్పుడు ఎంతమంది కలవరం ఉంటారో కదా. ఎంతమంది కలవరం నెమ్మది ఉండదు. ఆయన ఏం తీసుకుంటారు? బల తీసుకుంటారు. బల తీసుకునేటప్పుడు మన హృదయం ఎట్లా ఉండాలి? ఆనందంగా ఉండాలి. ఎప్పుడు ఆనందం ఉంటుంది చెప్పండి? మన హృదయంలో ఏ కల్మషమో లేనప్పుడు. అందుకే అక్కడ నిష్కల్మషమైన హృదయంతో అని ఉంది. బల తీసుకునేటప్పుడు మన హృదయం కల్మషము లేకుండా నిష్కపటంగా ఉండాలి. చాలామంది హృదయాల్లో అంత కల్మషం పెట్టుకుంటే అంత నెమ్మది ఉండదు. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ నెమ్మది ఉండదు. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ నెమ్మది ఉంటుంది. మనం బల తీసుకునేటప్పుడు ఆనందం మన హృదయంలో ఉండాలి. అంతేకాదు నిష్కపటమైన హృదయం ఉండాలి. యేసు ప్రభు అన్నాడు, శిష్యులను పంపిస్తూ
మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపించినట్టు పంపిస్తున్నాను. పావురముల వలె ఎట్లుండాలి? పాముల వలె వివేకంగా, పావురముల వలె ఎట్లుండాలి? నిష్కపటులుగా ఉండాలి. యోహాను సువార్త 1:47లో యేసుప్రభు అంటాడు నతానీయేలును చూసామని, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతను ఏం లేదు, ఏ కపటము లేదు. దేవుని పిల్లలు ఎట్లా ఉండాలంటే కపటము లేని హృదయంతో ఉండాలి. చాలాసార్లు మందిరానికి వస్తాం, హృదయం అంతా కలవరమే, హృదయం అంతా పాపమే, కానీ మరల అట్లాగే బల తీసుకుంటాం. అందుకే కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు ఆ హెచ్చరికలు చేసినాడు. అయోగ్యంగా తీసుకుంటే దేవుని దృష్టిలో మనము అపరాధులం అవుతాము, మనకు శిక్షావిధి కలుగుటకు అట్లా చేస్తున్నామని పౌలు హెచ్చరించినాడు. కాబట్టి మన హృదయం నిష్కపటంగా ఉండాలి, మన హృదయంలో పరిశుద్ధత ఉండాలి. అప్పుడే ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అట్లాంటి హృదయంతో బల్ల తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం చెప్పండి? 6 విషయాలు చెప్పాను. ఒకటి, ప్రతి వారికి వారు జీవిస్తున్న జీవితాన్ని బట్టి భయం కలిగేది. రెండవది, అపోస్తుల ద్వారా మహత్కార్యాలు సూచక్రియలు జరిగినాయి. మూడవది, వాళ్ళు ఏక మనసుతో ఐక్యంగా ఉన్నారు. నాలుగవది, పేదలకి అక్కర కొలది పంచి పెట్టారు. ఐదవది, తప్పకుండా దేవాలయంలో కూడుకుంటున్నారు. ఆరవది, బలలో పాలు పొందేటప్పుడు ఆనందంతో నిష్కపటమైన హృదయంతో వాళ్ళు ఆ బల రొట్టె తీసుకొని అది కూర్చుకుంటున్నారు. చివరి మాట చదువుకొని ముగించుకుందాం. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండాను. ఈ అధ్యాయం చివరిలో అనుదినము ఏం పొందుతున్నారు? ప్రభు రక్షణ. ఎందుకు అనుదినము రక్షణ పొందుతున్నారు కొత్త వాళ్ళంటే సంఘం అట్లుంది. ఈనాడు సంఘాలు చక్కగా లేవు కాబట్టి ప్రతిదినం నమ్మే వాళ్ళు తక్కువైపోయినారు. ఆ దినాల్లో అనుదినం అనుదినం కొత్త వాళ్ళు రక్షించబడి ఎక్కడ చేర్చబడతారు? ఆ సంఘముతో చేర్చబడతారు. ఈ దినాల్లో సంఘంలో ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. పొద్దున ఇడిపోతే నెమ్మది లేదు కదా, ఇడిపోతే లేని కలవరం లేస్తుంది అనుకుని వెళ్ళిపోతున్నారు. సంఘములో రక్షణ పొంది కొత్తవారు అక్కడ చేర్చబడాలంటే పైన చెప్పుకున్నట్లు సంఘము ఏకంగా ఉండాలి. సంఘము పేదలను ప్రేమించి వారికి సహాయం చేయాలి. సంఘము తప్పకుండా కూడు కావాలి. సంఘము నిష్కపటంగా ఆనందంగా బల తీసుకునేదిగా ఉండాలి. ఈ విధంగా ఎప్పుడైతే సంఘము ప్రభువులో స్థిరపడి ఉంటుందో అట్టి సంఘములో అనుదినము రక్షించబడి కొత్త వ్యక్తులు చేర్చబడతారు. అట్లా చేర్చబడినప్పుడు సంఘం ఏమవుతుంది? అభివృద్ధి. అపోస్తుల కార్యాల్లో మీరు చూడండి, మొదటి అధ్యాయంలో 120 మంది సంఖ్య, 2వ అధ్యాయంలో 3000 పెరిగింది, 4వ అధ్యాయంలో 5000 చేర్చబడ్డారు. ఆ తర్వాత మనం చదువుతాం 6వ అధ్యాయంలో శిష్యుల సంఖ్య విస్తరించుచుండగా విస్తరం అయిపోతుంది, పెరిగిపోతుంది. కారణం ఏంటంటే ఇంకా సంఘములో విస్తరిస్తున్నాయని చదువుతున్న తర్వాత ఆ విధంగా జరగడానికి కారణం ఆది సంఘము ప్రభువుని నమ్మి ఎట్లుంది, ప్రభు కొరకు జీవిస్తూ ఉన్న ఆ సంఘాన్ని బట్టి అనేకులు రక్షించబడి సంఘము అంత వృద్ధిలోనికి వచ్చింది. కాబట్టి మనం కూడా ఈ మాటలు వింటున్నప్పుడు మన ద్వారా ఇతరులు ప్రభువుని నమ్మి మన సంఘంలో చేర్చబడాలంటే వ్యక్తిగతంగా మన జీవితం దేవుని నమ్మి దేవుని కొరకు జీవించే వ్యక్తులంగా ఉండాలి. లేకపోతే మన ద్వారా ఎవరు ప్రభు దగ్గరికి రారు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.